అందరికీ నమస్కారం. ప్రభుత్వ పథకాల అప్డేట్స్ ముఖ్యంగా రైతులకు సంబంధించి రైతు భరోసా మాకెప్పుడొస్తుంది? ఎన్ని ఎకరాల వరకు ఇప్పుడు వేస్తున్నారు? అసలు వేస్తారా? వెయ్యరా? మాది వ్యవసాయ యోగ్యమైన భూమా కాదా? మాది వ్యవసాయానికి పనికొచ్చే భూమి అయినా కానీ మాకు రైతు భరోసా డబ్బులు రావట్లేదు. మరి ప్రభుత్వం సంక్రాంతికి రైతు భరోసా నిధులు వేస్తామన్నది ఇంతవరకు వేయలేదు. ఇంకా మా అకౌంట్లో ఎప్పుడు డబ్బులు పడతాయని అనేక సందేహాలతో రైతులందరూ ఉన్నారు. మీ సందేహాలన్నీ తీరుస్తూ ఎప్పటికప్పుడు అప్డేట్ అందిస్తూ మీ అకౌంట్లో రైతు భరోసా డబ్బులు పడే వరకు మన ఛానల్లో వీడియోస్ వస్తుంటాయి. ఇక రైతు బాగుండాలి, రైతుకి సంక్షేమంగా ఉండాలనేటువంటి వారందరూ కూడా కామెంట్ పెట్టండి. ఇక రైతు భరోసా రెండో విడత అమలుకు తెలంగాణ ప్రభుత్వం సన్నాహాలు అయితే చేసింది. ఇప్పటికే 1 ఎకరం ఉన్న దాదాపు 17 లక్షల మంది రైతులకు నిధులన్నీ పూర్తిగా జమ చేసింది. ఎకరాకి 6,000 చొప్పున ప్రభుత్వం అయితే జమ చేస్తుంది. ఇక 2 ఎకరాలు ఉన్న రైతులకు కూడా పెట్టుబడి సాయం నిన్న మొదలైంది. ఈ రోజు కూడా పూర్తయ్యే అవకాశం ఉంది. 2 ఎకరాలు ఉన్న రైతులందరికీ పెట్టుబడి సాయం ఈ రోజు రేపటి వరకు ఖచ్చితంగా పూర్తయ్యే అవకాశం ఉంది. మీ అకౌంట్ కూడా చెక్ చేసుకోండి. ఈ రోజు రేపు లేదా రైతుల ఖాతాలో నిధులు పూర్తిగా జమ అవుతాయి. ఇక 2 ఎకరాలు ఉన్న రైతులకు పెట్టుబడి సాయం అందించడం పట్ల ఇప్పుడు 1 ఎకరం ఉన్నవారు 2 ఎకరాలు ఉన్నవారు అయితే చాలా సంతోషపడుతున్నారు. నెక్స్ట్ 3 ఎకరాలు ఉన్న వారికి, తర్వాత 4, 5 ఈ విధంగా ఆరోహణ క్రమంలో పెంచుకుంటూ రైతు భరోసా నిధులు వేయడానికి తెలంగాణ ప్రభుత్వం పూర్తి ఏర్పాట్లు అయితే చేస్తుంది. నిధులు కూడా సమీకరించుకున్నట్లు తెలుస్తుంది. ఇప్పటికీ ఇక ఎలక్షన్ కోడ్ వల్ల ఆగిపోతుందేమో అనుకున్నారు. కానీ ఇది ఎలాగో పాత పథకమే కాబట్టి దీన్ని ప్రభుత్వం అయితే కొనసాగిస్తూ ఉంది. ఇక మార్చి 31 వరకు క్రమక్రమంగా విడతల వారీగా రోజు విడిచి రోజు ఈ విధంగా 3 ఎకరాలు, 4 ఎకరాలు, 5 ఎకరాల వరకు ఈ విధంగా ప్రతి ఒక్కరి అకౌంట్లో కూడా ఎకరానికి 6,000 చొప్పున మార్చి 31 లోపు అందరి రైతుల అకౌంట్లో ఈ రైతు భరోసా నిధులు జమ చేస్తామని చెప్పేసి ప్రభుత్వం అయితే కీలక అప్డేట్ అయితే ప్రకటించింది. ఇక చూస్తే జిల్లాల వారీగా చూస్తే ఇక్కడ నిధుల విడుదల లిస్టు కూడా ఉంది. ప్రతి జిల్లాకు ఏ జిల్లాలో ఎంతమంది రైతులకు వేశారు, ఎన్ని నిధులు అకౌంట్లో జమ చేశారని ఇక్కడ జిల్లాల వారికి కూడా ఇక్కడ లిస్ట్ అయితే ఇవ్వడం జరిగింది. ఇంకా చాలామంది కొంతమందికి వ్యవసాయ యోగ్యంగాని భూముల్ని ప్రభుత్వం అయితే గుర్తించింది. వ్యవసాయ యోగానికి పనికిరాని భూములకైతే రైతు భరోసా నిధులు అయితే ఈసారి ఇవ్వమని చెప్పేసి ప్రభుత్వం ప్రకటించింది. అయితే కొంతమందికి వ్యవసాయానికి పనికొచ్చే భూములు కూడా ఒక్కోసారి తప్పులు పడి వ్యవసాయానికి పనికిరాని భూమిగా పడే అవకాశం ఉంది. అలా కొంతమందికి రైతు భరోసా రాకుండా పోయే అవకాశం ఉంది. అలాంటి వారు వెంటనే మీ మండల వ్యవసాయ అధికారిని అంటే అగ్రికల్చర్ ఆఫీసర్ని కలిసి మీ యొక్క అప్లికేషన్ కూడా ఇవ్వండి. మళ్ళీ మీకు వెంటనే అమౌంట్ పడే అవకాశం ఉంది. 8.6 లక్షల మందికి రైతు భరోసా, 707 కోట్లు రైతుల ఖాతాల్లో జమ చేశాం. 2 ఎకరాలు ఉన్న రైతులకు భరోసా నిధులు జమ చేస్తుంది ప్రభుత్వం. ఇప్పటి వరకు 34.69 లక్షల మంది లబ్ధిదారులకు 2,218 కోట్ల రైతు భరోసా డబ్బులు అయితే జమ చేశామని చెప్తుంది. మొత్తంగా 2 ఎకరాల వరకు ఉన్న సాగు రైతులకు రైతు భరోసా కింద సోమవారం నాటికి రైతు భరోసా నిధులు అయితే వేశారు. కొంతమందికి మంగళవారం కూడా పడే అవకాశం ఉంది. ఇక రైతుల ఆధార్ కార్డును బ్యాంక్ అకౌంట్లకు అనుసంధానం చేసి దశల వారీగా ప్రభుత్వం జమ చేస్తుందని సంబంధిత అధికారులు వెల్లడించారు. అత్యధికంగా నల్లగొండ జిల్లాలో ఎక్కువ మంది రైతులకి రైతు భరోసా నిధులు అయితే పడ్డాయి. ఇక రాష్ట్రంలోని 2 ఎకరాల వరకు ఉన్న రైతులు అయితే సంతోషపడుతున్నారు. ఇక 3 ఎకరాలు 3 ఎకరాల వరకు ఉన్న రైతులు 4, 5, 6 ఈ విధంగా మార్చి 31 వరకు ఈ రైతు భరోసా పూర్తి చేస్తామని ప్రభుత్వం అయితే ప్రకటించింది. కొంతమంది వ్యవసాయానికి పనికొచ్చే భూములు కూడా వ్యవసాయానికి పనికిరాని భూములుగా లిస్టులో పడే అవకాశం ఉంది. అలాంటి వారు వెంటనే మీ అగ్రికల్చర్ ఆఫీసర్ని సంప్రదించండి. మీ భూమి వ్యవసాయ యోగ్యమైనది అయినా కానీ మీకు రైతు భరోసా పడకపోతే వెంటనే మీ అగ్రికల్చర్ ఆఫీసర్ని సంప్రదించండి. ఇంకా మన కామెంట్లో కూడా పెట్టండి. రైతుల సంక్షేమం కోసం, రైతుల బాగు కోరుకునే వారందరూ కూడా కామెంట్ సెక్షన్లో పెట్టండి. రైతులకు సంబంధించిన లోన్లు కానీ, సబ్సిడీ పరికరాలు కానీ, డ్రిప్ పరికరాలు కానీ, పంటల ఏ విధంగా అధిక దిగుబడి సాధించాలనే అటువంటి మెలకువలు కూడా మన ఛానల్లో వస్తాయి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ అయితే లైక్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ.